మీకు అందరికి గుర్తుందా, లాస్ట్ టైం మనము రోజ్ వాటర్ తయారు చేసినాం, అది కూడా ఎల్లో రోజెస్ అని. అయినా మీరెందుకు మర్చిపోతారు, కానీ అన్నీ గుర్తూ ఉంటాయి మీకు. అయితే ఆ రోజ్ వాటర్ మనం ఏం చేసినామంటే ఈ పెటల్స్ అన్ని తెంపేసి వేసినాం కదా. పెటల్స్ అయితే పనికొచ్చినాయి, కానీ వాట్ లెఫ్ట్ అవుట్ హియర్ వాజ్ రోజ్ హిప్స్ గైస్. వీటినే రోజ్ హిప్స్ అని అంటారు. నాకు ఎందుకో ఈ రోజ్ హిప్స్ అస్సలు పడేయబుద్ధి కాలేదన్నమాట. మీకు తెలుసు కదా మనం ఏదంత ఈజీగా పడేయమని చెప్పేసి. సో అవన్నీ కలెక్ట్ చేసి మంచిగా ఒక దగ్గర పెట్టినా అనమాట. మొన్న ఎవరో కమెంట్ చేసి, అక్క నువ్వు రోజ్ చెట్లు ఎన్ని రకాలుగా పెంచినా మేము చూడడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి. అండ్ ఈ రోజ్ హిప్స్లా సర్ప్రైజింగ్లీ సీడ్స్ ఉంటాయి గైస్, చాలా మందికి తెలియదు. రోజ్ సీడ్స్ రోజ్ హిప్స్లోనే ఉంటాయి అనమాట. సో ఇవి ఎందుకు పడేయడము, దీంతో పెంచొచ్చు కదా అని చెప్పేసి సాంబార్ ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చేసి పైన కింద కట్ చేసిన ఉల్లిగడ్డలకి ఏది ఉంచినా కానీ దానిలోంచి రూట్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆనియన్ ప్లాంట్స్ పెరుగుతాయి, రోజ్ ప్లాంట్స్ కాదు. సో అందుకనే మంచిగా పైన కింద కట్ చేసి ఈ రోజ్ హిప్స్ అందులో గుచ్చేసి వర్మి కంపోస్ట్, కోకోపీట్, రెడ్ సాయిల్ మిక్స్లో పెట్టేసి మంచిగా వాటర్ కొట్టేసి కవర్ కప్పేసి పెట్టిన. ఛానల్ మీదనైతే 2 కళ్ళు వేసి ఉంచండి. మీరు ఎప్పుడైనా ట్రై చేసిర్రా ఈ రోజ్ హిప్స్తోని ప్లాంట్స్ పెంచడానికి? లెట్ మీ నో.